మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. ఏప్రిల్ మాసం మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, మరి ప్రస్తుతానికి ఏళ్ళనాటి శని తీవ్రత ఎలా ఉంటుందంటారు, వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుత కాలంలో? వాళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే జూన్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. ఇంకొక 2 months వీళ్ళు వెయిట్ చేయాల్సి ఉంది. ఏప్రిల్, మే, జూన్లో మనకు గురువు మారటంతో వీళ్ళకి ప్రాబ్లమ్స్లోంచి స్టెప్ బై స్టెప్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటారు. అయితే ఈ మాసం చెప్పుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మాసం అండి వీళ్ళు. అంటే ఈ మాసంలో 4 గ్రహాలు మారుతుంది. 4 గ్రహాల్లోనూ 3 గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా, ఒక గ్రహం అనుకూలంగా ఉంది, 3 గ్రహాలు అనుకూలంగా లేవు. అది కొంచెం గమనించాలి. అందులోని ఈ ప్లానెట్స్ మారేటప్పుడు కొంచెము వాళ్ళకి ఏమవుతుందంటేనండి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. లాస్ట్లో వెళ్ళేటప్పుడు మార్నింగ్ కూడా ఒక కాల్ వచ్చింది నాకు. ఈ మీనరాశి వాళ్ళది యుఎస్లో ఉంటారు. వాళ్ళకి ఇంకా ప్రాబ్లం ఏంటంటే గురుదశ నడుస్తూ ఉంది. గురుదశలో శని అంతర్దశ నడుస్తుంది. అది కూడా షష్టాష్టకాలు పడినాయి అనమాట. చాలా ఇబ్బందులు పడిపోతున్నారు పాపం వాళ్ళు. ఈ ఇదే చెప్పాను, ఇంకొక 2 months జస్ట్ హోల్డ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి, ఈలోపు కొంచెం పరిహారాలు అవి చేసుకోండి, కొంచెం తటస్థంగా వెయిట్ చేయండి, పెద్ద పెద్ద విషయాలు ఏమి ఇంటరాక్ట్ చేయకండి, ఏదైనా జరిగినా కానీ అలా అంతటితో వదిలేసుకు ముందుకు వెళ్ళిపోమని చెప్పి రెమెడీగా చెప్పాను. బట్ కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనం ఎంత చేసిన ఉండదు కాబట్టి దైవం యొక్క సపోర్ట్ కూడా కావాలి కాబట్టి కొన్ని పరిహారాలు అవన్నీ చెప్పుకున్నాను. అలా కాకుండా శుక్రుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి కొంచెం మంచి కొంచెం చెడు జరుగుతూ ఉంటుందండి. కొన్ని విషయాల్లో హ్యాపీగా ఎంజాయబుల్గా బాగానే ఉంటారు. బట్ ముఖ్యంగా వీళ్ళకి శత్రు వృద్ధి, వాణిజ్య నాశనం అంటారు. అంటే బిజినెస్ చేసే వాళ్ళకి కొంతగా ప్రాఫిట్స్ రావు, శత్రువులు బాగా వృద్ధి చెందుతూ ఉంటారు అని చెప్పొచ్చు. అయితే కొన్ని గ్రంథాల్లో శుక్రుడు 3వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి మాటకు బాగా విలువ పెరుగుతుంది, షార్ట్ ట్రావెల్ చేస్తే బాగా కలిసి వస్తుంది, కమ్యూనికేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంది. పర్టికులర్ జాబ్ వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. జంపులు చేసి అటు ఇటు వెళ్లకుండా కొంచెము 2 స్టెప్పులు వెనక్కి తీసుకొని తటస్థంగా ఉంటే ఈ నెల వచ్చే నెల ఆ తర్వాత ఇటు ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు వీళ్ళకి. ఈ మాసం వాళ్ళు మనకి ఇందాక లీడ్ చేసింది కాబట్టి మార్నింగే సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ మేము కనుక చెప్పుకుంటే ఒక్క 2 months ఓపిక పడితే చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. అందులో గ్రహాలు మారే టైంలో ఇంకా కొంచెం అలజడికి ఎక్కువగా ఉంటుంది. అది కొంచెం గమనించాలి. మీనరాశి చూసుకుంటే ఇట్లా పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి దీ, దూ, షం, ఝా, దా, దే, దో, చా, చి అన్న లెటర్స్ వాళ్ళ ఫస్ట్ పేరు కనుక బాగా పాపులర్ అయిన పేర్లు ఇందులో ఉంటే మీనరాశి అవుతుంది. 4 గ్రహాలు మారటంతో ఒక విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ రాశి వాళ్ళు జాబ్ వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ హౌస్లో సూర్యుడు ఉండి 2వ హౌస్కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఈ టైంలో ఉన్న జాబులో బాగా ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది జాబులు కోల్పోవచ్చు. ఇందాక చెప్పిన యుఎస్ క్లయింట్ చూసుకుంటే దశ అంతర్దశలు కూడా బాగలేవు పాపం. అందులోని ఏలినాటి శని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. అలా కొంతమంది దశ అంతర్దశలు బాగుంటే జాబ్లో ప్రెషర్ అయితే ఉంటుంది, లేకపోతే జాబులో పొయ్యేంత పని అయితే ఖచ్చితంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. రెండోది ధన ప్రవాహం స్టార్ట్ అవుతూ ఉంటుంది, శత్రువులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ చూసుకుంటే ఓవరాల్గా బాగుంటారని గమనించాలి. ఇందులో ముఖ్యంగా ఏమవుతుందంటే శని సూర్యుడు వీళ్ళకి 2వ ప్లేస్తో రావడంతో హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, వ్యధా, కృషి నిష్ఫలం, వాణిజ్యం వ్యత్తరాశిగతో అని చెప్తారు. అంటే 2వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, హీనత్వం, బాగా టైర్డ్నెస్గా ఉంటుంది, నీచ బుద్ధి కలిగి ఉంటారు, దుర్మార్గులతో సమావేశం చేస్తూ ఉంటారు, తర్వాత మనస్తాపానికి గురవుతూ ఉంటారు. ఏదైనా కనుక పని చేస్తే అందులో సరిగ్గా కలిసి రాకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ కానీ ఇంకోటి కానీ ధనానికి సంబంధించిన వ్యవహారాలు లాస్లో వస్తాయి అని చెప్తూ ఉంటారు. ఈ ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. రెండోది గొడవలు. ఈ గొడవలు కూడాను ఎండ్లెస్, వీటికి ఇంకా అంతం ఉండదు. ఇవన్నీ బేసికల్గా ఏంటంటేనండి మన యొక్క లైఫ్ స్టైల్ని డ్యామేజ్ చేసేది, లేదంటే మన లైఫ్ స్టైల్ని ఏమంటారు సరైన మార్గం లేకుండా పక్కగా దోవదపెట్టి, ఇప్పుడు గొడవ పడాలనుకుంటే ఎదుటి వాడితో పడితే మీరు లేకుండా మీరు వద్దని మెంటల్గా డిసైడ్ అయితే వెళ్ళిపోతారు కదా అక్కడి నుంచి. అలానే మంచి వాళ్ళు సహవాసం పట్టడము, కొంచెం పేషెన్స్గా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మన యొక్క ఇండివిజువల్ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. కొంచెం యోగా చేయటం, మెడిటేషన్ చేయటం,
కొంచెం సత్సంగ్ మంచి వాళ్ళతో కలిసి ఉండడం అంటే అనవసరమైన వాటికి కట్ చేసుకొని కొంచెం 2 స్టెప్పులు వెనక్కి తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. వీళ్ళకి అది ఈజీ రెమెడీ, కానీ చాలా టఫ్ రెమెడీ అది. తర్వాత కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఏమవుతుంది అంటే భార్య బంధు విరోధకృత్ యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే భార్యలతోటి బంధువులతోటి విరోధం కలుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. యక్ష రాక్షస పీడనం అంటే కనిపించి కనపడని శక్తులు కొన్ని ఉంటాయి మన కళ్ళకి కనపడు, అవి వీళ్ళకి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఏమవుతుంది, నైట్ టైం కాళ్ళు జుమ్ అని లాగటము, ఏమేమి ఉండదు, చుట్టూ ఏదైతే జరిగిపోతూ ఉంటుంది. డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏముండు, మార్నింగ్ ఒక లేడీ కాల్ చేసి జస్ట్ ఇక్కడికి వచ్చే ముందే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి అలా రెస్ట్ తీసుకుంటున్నాను, మీ దగ్గరికి వద్దామని చెప్పి ఈలో ఒక తెలిసిన వాళ్ళు కాల్ చేస్తారు. బాగా హైదరాబాద్లోనే ఉంటారు, బాగా తెలిసిన వాళ్ళు అనమాట. ఎప్పుడు 2 years నుంచి నా దగ్గర రిపీటెడ్గా మంచి చెడుగా వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు సడన్గా ఫోన్ చేసి గురుగారు అన్నీ జరిగిపోయింది, టపక్కన కింద పడ్డాను, అదేంది అర్థం కాదు, సాయంత్రం దాటుతూ ఉంటే గాజు గుచ్చుకుంది. చూడండి, ఇది లాజిక్ ఏమన్నది. డాక్టర్ దగ్గరికి పోతే ఏం జరిగింది, వీళ్ళ కాల్లో గాజు గుచ్చుకుంది కదండి, వాళ్ళు టీటీ ఇంజక్షన్ ఏదో చేస్తారు కదా, అది తీసేసి ఆ ఇంజక్షన్ రాంగ్ ప్లేస్లో చేశారంటే అది కూడా లోన ఇరుక్కొని పోయింది ఏదో చెప్తా ఉన్నా. ఇలా అన్నీ జరిగిపోతున్నాయి అండి. చూడండి, డాక్టర్ దగ్గర కూడా మళ్ళీ నాకు సరైన వైద్యం అందిపోక రాంగ్ ఏదో చేసేసారండి. ఇలా చూడండి, ఇదేంటంటే యక్ష రాక్షస పీడనం అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు. సో తర్వాత నేను మళ్ళీ కలవమని చెప్పినాను కదా, వేరే విషయం. ఇది ఇటు వాడికి యక్ష రాక్షస పీడనం, పక్కన కింద పడతారు, హాస్పిటల్ పోతే వైద్యం కూడా అందదు టైంకి. ఒకవేళ పోతే ఏం లేదని చెబుతూ ఉంటారు, కానీ వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఈ రాశి వాళ్ళు. ఇక ఈ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ రాశికి సంబంధించి? ఫస్ట్ వెరీ హ్యాపీ న్యూస్ ఏంటంటే, నక్షత్ర వరాలు చూస్తే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం, సూర్యుడి వల్ల ధననాశనం అవుతుంది, ధనం కూడా వస్తుందని చెప్పుకున్నాము. అయితే ఒక్కటి మరణ తుల్యము కలహము అని చెప్తుంటారు. వీళ్ళు ఎక్కడో చోట వృధాగా గొడవ పడుతూ ఉంటారు, తద్వారా అప్పటిదాకా నడుస్తున్న ప్రోగ్రెస్ గ్రోత్ వీళ్ళది ఆగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఉత్తరభాద్ర నక్షత్రాలకు ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు బాగుంటాయి, సౌఖ్యంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, విదేశాగమనము ఫారిన్ రిలేటెడ్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. రేవతి నక్షత్రాలకు ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, విదేశ గమనం ఉంటుంది, సౌఖ్యము, సంపదలు, మృష్టాలము, ధనలాభము. సో రేవతి నక్షత్రం వాళ్ళకి ఐ థింక్ చాలా బాగుంది. ఏప్రిల్ లాస్ట్ వీక్లో మాత్రం అనుకున్న పనులు కాకుండా ఆటంకాలు ఉంటాయి, ఆగిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి రేవతి నక్షత్రాలకు చాలా బాగుందని గమనించాలి. ముఖ్యంగా ఒకటి, ఈ నక్షత్రం వాళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి చెడు టైంలో వచ్చే అన్నీ మంచి టైం వచ్చేటప్పటికి అన్నీ వెళ్ళిపోతాయండి. అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ టైంలో ఏది వచ్చినా అంతా సరిగా కొరగా రావటం, ఇబ్బందులు పెట్టేవాళ్ళు రావడం, చెట్ట ఫ్రెండ్స్ రావటం, ఈ అందరికీ బ్యాడ్ టైం కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ అ బ్యాడ్ టైం. జూన్ తర్వాత అయితే మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవును, నేను అదే చెప్పబోతున్నాను కరెక్ట్గా. జూన్తో ఎప్పుడైతే మంచి టైం రావడం స్టార్ట్ అవుతుందో ఈ బ్యాడ్ చెత్త వాళ్ళంతా వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి పోయే వాళ్ళంతా మంచి చెత్త వాళ్ళు అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి. వచ్చేదంతా మంచి వాళ్ళు రాబోతున్నారు కాబట్టి ఏదైనా కనుక ఇలాంటి, ఎందుకంటే వీళ్ళకి స్త్రీ నాశనం, ధన నాశనం కూడా చూపిస్తూ ఉంటుంది. స్త్రీల ద్వారా ప్రాబ్లం రావచ్చు, లేదంటే వీళ్ళు బాగుంటారు, వాళ్ళకి ప్రాబ్లం, వాళ్ళ ద్వారా వీళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ధననాశనం కూడా ఉంటుంది కుజుడు వల్ల. ఎవరికైనా చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఓవర్గా గ్యాస్ట్రైటిస్ చేసినా, లేదంటే డీహైడ్రేషన్ అయినా కానీ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి వాళ్ళు క్లినిక్కి వెళ్ళి చూపించుకుంటే చాలా బాగుంటుంది. ఇక విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? వీళ్ళకి పరిహారాలు చాలా చాలా ముఖ్యం అండి. ఒకటి, శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. వాళ్ళకి ఇండివిజువల్గా దశాభుక్తులు ఏమైనా నడుస్తుంటే ఆ గ్రహాలు, అంటే 3 గ్రహాలకి ఇండివిజువల్గా నడుస్తున్న గ్రహాలకి వాళ్ళకి పరిహారాలు, వాళ్ళకి సంపూర్ణ శాంతి పూజలు అంటే జపాలు, దానాలు, తర్పణాలు ఇవన్నీ చేసుకుంటూ, హోమం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో కాకుండా వాళ్ళు ఏమైనా కనుక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటే, ఏదైనా బిజినెస్ చేస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్, లేదంటే ఈ రాశితో వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చేసింది ఏంటంటే, ఈ రాశితో వాళ్ళు సింహరాశి వాళ్ళు ఉన్నా, ధనుసు రాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి, మేషరాశి వాళ్ళు ఉన్నా కానీ ఇంకా ఇంట్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అనుకో విధంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాంబినేషన్తో ఉన్న వాళ్ళు ఎవరైతే ఒక 4-5 లాస్ట్ 6 monthsలో చాలామంది నేను చూడటం జరిగింది. వాళ్ళ టోటల్ ఫ్యామిలీ జాతకాలు చూడటం జరిగింది. ఎందుకంటే ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి అవుట్ ఆఫ్ కంట్రోల్, ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. నాకు వెరీ ఇంట్రెస్టింగ్ హారోస్కోప్, ఫాదర్ అండ్ సన్
ఇద్దరు ఇదే కాంబినేషన్స్లో ఉన్నారు. వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి, ఏమండి ఈ ఇంట్లో వాళ్ళకి తెగ గొడవ అండి, తండ్రి మాట ఏం కొడుకెండు, కొడుకు మాట ఏం తండ్రిండ్రు, అలా అని వాళ్ళిద్దరు గొడవ పడకుండా ఉండలేరు, ఎలా వదిలేసుకుంటామండి, వీళ్ళిద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు మంకు పట్టుకొని ఉన్నారండి, నేను అల్లాడిపోతున్నానండి, మీ వీడియో చూశానండి, వీళ్ళిద్దరు రాసి ఇదండి ఒకసారి జాతకాలు చూడండి అని చెప్పేసి ఇలా అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అండి, అది వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకా దానికి ఎండ్ అనేది ఉండదు. అలాంటి వాటికి ఇబ్బంది పడకుండా చక్కగా పరిష్కారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. శని సంపూర్ణ శాంతి పూజలతో పాటు ఏమైనా బాగా ఎడ్యుకేషన్కి సంబంధించి అబ్బాయికి జాతకం కూడా చూసుకొని, లేదంటే అమ్మాయి జాతకం కూడా చూపించుకొని, ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి మేధా దక్షిణామూర్తి హోమము, తర్వాత అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఇవి కాకుండా ఇంకా బాగా విపరీతంగా ప్రాబ్లం అంటే చండీ హోమము, చండీ పారాయణము, ఇవి చేసుకుంటూ ఉండి చాలా బాగుంటుంది. ఎలాంటి సమస్య ఉన్నా ఫస్ట్ ఒకసారి జాతక చక్రం చూపించుకొని పరిష్కారాలు చేసుకుంటే సమస్య యొక్క తీవ్రతను చాలా 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 వరకు తగ్గించవచ్చు. లైఫ్ అనేది స్మూత్గా వెళ్ళిపోవడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. హోప్ఫుల్లీ మీనరాశి వాళ్ళకి భవిష్యత్ అంతా కూడా విశేషంగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.